నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేసీఆర్ చంద్రబాబుకి అడ్డంగా దొరికిపోయారు అంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ని జైల్లో పెట్టించేలా చేస్తారా, అసలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సంచలనం అయిందో తెలంగాణలో చూసాం. సో ఇంకా చాలా మంది నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయించారు కేసీఆర్ అంటున్నారు. మరి ఈ అంశంలో చంద్రబాబు గారికి అడ్డంగా దొరికిపోయారు కేసీఆర్ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అదే నిజమైతే చంద్రబాబు కేసీఆర్ని జైల్లో పెట్టించేటువంటి అవకాశం ఉందా? ఏమంటారు? సో ప్రతి వాళ్ళకి ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఏంటి అనేది. ఇప్పటి వరకు ఇటీవల వరకు కూడా అంటే 2023 వరకు కూడా కేసీఆర్ది నడిచింది కాబట్టి కేసీఆర్ ఇష్టానుసారంగా ఎవరిని కావాలంటే వాళ్ళని టార్గెట్ చేశారు, ఎవరిని కావాలంటే వాళ్ళని జైల్లో పెట్టించేశారు. మనం ఎగ్జాంపుల్ చెప్తే చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి పంపించడానికి ఓటుకు నోటు కేసు అనేదాన్ని ఒకదాన్ని పెట్టి ఆ కేసు ద్వారా బ్లాక్మెయిల్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషలో చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడిని అసలు హైదరాబాద్లో లేకుండా అసలు తెలంగాణ వైపే చూడకుండా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్కి పంపించామని చెప్పేసి జబ్బలు జరుచుకున్నాడు కేసీఆర్. ఆ తర్వాత ఏం చేశాడు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు. రేవంత్ రెడ్డిని 2 సార్లు జైల్లో పంపించాడు. ఓసారి ఓటుకున్నట్టు కేసులో, రెండోసారి ఏమో కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి ఏదో డ్రోన్ ఎగరేశారని చెప్పేసి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డిని ఇంట్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళి ఈడ్స్కి వెళ్ళి జైల్లో వేశారు. ఇవి కళ్ళెదురు కనపడుతున్నాయి కదా, తెలంగాణ సమాజానికి కనపడుతుంది, తెలుగు సమాజానికి కనపడుతుంది. 2023కి వచ్చేటప్పటికి పాపం పండింది కేసీఆర్ది. తెలంగాణ సమాజం ఆయన్ని అధికారం నుంచి కింద పెట్టింది. దాంతో ఆయన మరుసటి రోజు జారిపడ్డాడు, కాలు ఇరిగింది. తర్వాత కుర్చీ వేసుకొని మళ్ళీ మీ బాపు అంట తెలంగాణ సమాజం ముందుకి వెళ్ళారు. అయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ చతికిలు పడబోతున్నాం. ఒక్క ఎంపీ కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేసీఆర్కి ఏం కాబోతుంది? చంద్రబాబు నాయుడు టైం వచ్చిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నెర చేస్తే కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉందా? కల్లగొండ ఫ్యామిలీ జైలుకు పోయే అవకాశం ఉందా అని అంటే, చంద్రబాబు నాయుడు నిజంగా కన్నెర చేస్తే ఖచ్చితంగా కల్లగొండ ఫ్యామిలీ పోయి ఇప్పుడు జైలుకు పోయేటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు నైజము, చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఎలా ఉంటాయి అని తెలిసినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కక్షపూరితమైనటువంటి రాజకీయాల జోలికి వెళ్ళడు కాబట్టి అలాంటి కన్నెర్ర చేసేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పేసి ఒక వర్షన్ ఉంది. ఆయనకి అత్యంత సన్నిహితులు చెప్పేటువంటి వర్షన్. అందుకు భిన్నంగా కనుక చంద్రబాబు నాయుడు వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి లాగానో లేదంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లాగానో వ్యవహరిస్తే కల్లగొండ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తం అంటే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ కవిత జైల్లో ఉంది. మిగిలింది ఎవరు? కేసీఆర్, హరీష్. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే విచారణ చేస్తుంది. ఆ విచారణలో కాళేశ్వరం తోటి హరీష్ రావు వెళ్తాడు, ఫోన్ ట్యాపింగ్ తోటి కేసీఆర్ వెళ్తాడు, ఫార్ములా 1 రేస్ తోటి కేటీఆర్ వెళ్తాడు. ఫార్ములా 1 పెట్టి 50 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు కదా, అది కూడా కేసు ఉంది ఒకటి. సో కాబట్టి కల్లగొండ ఫ్యామిలీ మొత్తం నీకు జైలుకి వెళ్ళటానికి, ఈవెన్ సంతోష్ రావు కూడా ఆయన ఏదో లిక్కర్ సంబంధించినటువంటిది ఒకటి చేశారు. ఆ లిక్కర్ది కూడా ఉంది హరీష్ రావు సంతోష్ది. సో కాబట్టి నిజంగా కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవహరించి కన్నెర్ర చేస్తే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా కల్లగొండ ఫ్యామిలీ మొత్తం జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేస్తారా, లేదంటే కేసీఆర్ పాపం పండింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది కాబట్టి ఎలాగూ జైల్లోకి వెళ్తారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఒకటేంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు కేసీఆర్ అనేది ఫస్ట్ కేసు పెట్టింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఫస్ట్ కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎప్పుడు? 2017 అనుకుంటా. 2014 నుంచి 18 వరకు ఫస్ట్ పెడతా కదా కేసీఆర్ ఉంది. సో 2017 ప్రాంతాన ఆయన ఫోన్ ట్యాప్ చేసి
ఫోన్ ట్యాపింగ్ చేసి చంద్రబాబు నాయుడు అన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ ఉండే జూబ్లీ హిల్స్ ఇంటి దగ్గర ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి ఒక ఆపరేటర్స్ తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర పెట్టారు. ఆయన ఇంటి దగ్గర పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు అనేది కంప్లైంట్ ఉంది కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద. అప్పట్లోనే కేసీఆర్ ప్రభుత్వం కంప్లైంట్ చేశారు. ఓటుకు నోటు కేసు ఏమో కేసీఆర్ పెడితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం మీద, అలాగే కేసీఆర్ మీద. అంటే ఈ రెండు కేసులు, ఒకటేమో ఓటుకు నోటు కేసు, రెండేదేమో ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ రెండు కేసులు సమాంతరంగా వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపి ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు, తెలంగాణ వైపు చూడకుండా. వాస్తవంగా చట్ట ప్రకారం తీసుకుంటే కనుక ఓటుకు నోటు కేసు బలమైందా, ఫోన్ ట్యాపింగ్ కేసు బలమైందా అని అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు బలమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కనుక ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు స్పీడప్ చేసినట్టయితే ఆ రోజే కేసీఆర్ అరెస్ట్ అయి ఉండేవాడు. వాస్తవంగా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది చాలా బలమైనటువంటి యాక్ట్. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు, ఏ సందర్భంలో చేస్తారు అనేది లేకుండా ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసారు కేసీఆర్ అప్పట్లోనే. చంద్రబాబు నాయుడు నాన్ సీరియస్గా ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. కానీ ఆయన హైదరాబాద్లోనే ఉండి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కనుక పోరాడినట్టయితే కేసీఆర్ అప్పుడే జైలు పాలైండేవాడు. కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలే. సరే, ఓటుకు నోటు కేసు ఉంది, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేశారు అనొచ్చు ఆయన. ఓటుకు నోటు కేసు ఏముంది, ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు ఏమన్నుగా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఏంటి ఓటుకు నోటు కేసు ఏముంది, మేము పోయి ఓటుకి మేము డబ్బులు ఇచ్చినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నాడు ఆయన. ఓటు అడగడంలో తప్పేంటి, నేను ఓటు ఆడటానికి వెళ్ళాను, నేను వెళ్ళినటువంటి సందర్భంగా ఆ డబ్బులు తీసుకొచ్చి నన్ను ఇరికిచ్చారు ఏసీబీ కేసులో. అసలు ఏసీబీ కేసు ఏంటి, ఏసీబీ కేసులో సపోజ్ రైట్ చేసి పట్టుకున్నారు అనుకోండి, ఏసీబీ కేసు రైట్ చేసి పట్టుకుంటే దొరికినటువంటి సొమ్ములు తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ కప్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుని ఆ డబ్బులు మిగతా ఇచ్చేస్తారు. ఇంతే, సింపుల్ కేసు అది. అదే పెద్ద కేసు లాగా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి ఆయన తెలంగాణ నుంచి పంపించేలాగా కేసీఆర్ కుట్ర పన్నాడు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు కనుక నిలబడి ఫోన్ ట్యాపింగ్ కేసును కనుక వేగవంతంగా విచారణ చేసినట్టయితే ఆ రోజే కేసీఆర్ జైలు పాలైండేవాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుని మొత్తం బయటికి తీస్తే మూలాలన్నీ బయటపడుతున్నాయి. మూలాలు బయటపడి కేసీఆర్ కోసాలు కదులుతున్నాయి. ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియనటువంటి పరిస్థితి కేసీఆర్. ఒక్కసారి కనుక చంద్రబాబు నాయుడు కన్నెర చేస్తే ఆ కేసు కూడా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కూడా దీంట్లో యాడ్ అయితే రెండు కేసులు కలిపి జీవితాంతం ఆయన్ని జైల్లో నుంచి బయటకు రాకుండా చేసేటువంటి విధంగా చట్టాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతకు ముందులాగా ఆయన పట్టినట్టు ఉదాసీనంగా కాకుండా సీరియస్గా వ్యవహరిస్తే కేసీఆర్ పని ఖతం, రాజకీయంగా క్లోజ్. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు ఈ ఫోన్ టైపింగ్ అంశానికి సంబంధించి మరి సీరియస్గా యాక్షన్ తీసుకునేలాగా చూస్తారా, లేకపోతే పట్టించుకోకుండా ఉంటారా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.